ఏదైతే ఈ ట్రస్ట్ నిర్వహణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మరి హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి, మరి నారా కుటుంబం యొక్క సొంత నిధులు కానివ్వండి, వీటన్నిటికీ తోడుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటి మీద కూడా ప్రతిపక్షాలు విమర్శ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మంచి పని చేస్తూ ఉంటే దానికి తోడ్పాటు అందించకపోయినా పర్వాలేదు, కానీ విమర్శ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ ఏనాడైనా జేబులోంచి ₹1 తీసి దానం చేసిన పాపాన్ని పోయారా? ఏదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు గతంలో అధికారంలో ఉండి బట్టలు నొక్కుతా మేము సంక్షేమం చేసామని చెప్పుకుంటా ఉన్నారే. ఆ కుటుంబానికి దానం చేసిన చరిత్ర ఏమైనా ఉందా అని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో జరుగుతా ఉన్న ట్రోలింగ్ సందర్భంగా మేము ఈ వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం వస్తా ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాలు స్థాపించుకున్నాడు. తన తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని స్థాపించుకున్నప్పటికీ కూడా తన సొంత జేబుల నుంచి ₹1 కూడా దానం చేసిన పాపాన్ని బోల. విజయవాడకు వరదలు వస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి ఆ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలన్నీ, సహాయ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వరదలో ఉన్నటువంటి జనం దగ్గరికి వెళ్ళి చిరునవ్వులు చిందిస్తూ చేతులు ఊపుతూ వెళ్ళిపోయారు తప్ప కనీసం ఒక బ్రెడ్ ముక్క, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన పాపాను కూడా బోల.